హాయ్, నేను మీ చైతన్య. ఈరోజు నేను కొత్త వీడియోతో వస్తున్నాను. ఈ వీడియో మూవీ వెళ్తున్నాను అనమాట. మూవీ అనేది మిషన్ ఇంపాసిబుల్. ఇప్పుడు ఐమాక్స్ సంవత్సరం నుంచి అది రెన్యూ చేస్తున్నారు అనమాట. అంత కొత్తగా చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా చేసిన దాంట్లో మిషన్ ఇంపాసిబుల్ ఫస్ట్ మూవీ పోతున్నాను. సో చూద్దాము ఎట్లుంటుందో మూవీ. సో ఐమాక్స్ కూడా చూపిస్తాను. కొంచెం బాగా మంచి సీటింగ్ అరేంజ్మెంట్స్ బాగున్నాయి. సో చూపిస్తాను ఐమాక్స్ ఎట్లుంటుంది అనేది. ఓకే, రండి వెళ్దాం. బయట టెంపరేచర్ చూడండి, 44 degrees అంటే నియర్లీ 45 degrees 46 అని ఉంటుంది. కార్లో దానికన్నా చూపించే దానికన్నా కొంచెం 2 degrees ఎక్కువ ఉంటుంది. మనం తొందరగా అదే వచ్చేసాము. మనము కొంచెం దగ్గరలో ఉన్నాము. నేను ఇంకా కొంచెం మెయిన్ రోడ్లోకి పోయి యాక్సెస్ చేయాలి. సో ఇప్పుడు నేను వెళ్ళే మాల్ ఆఫ్ ఎమిరేట్స్ అంటారు. చాలా పెద్ద మాల్. దుబాయ్ మాల్ తర్వాత చూడదగ్గ మాల్ ఏదైనా ఉందంటే అది మాల్ ఆఫ్ ఎమిరేట్స్. అండ్ దీంట్లో వాక్ సినిమాస్ అనేది ఉంది. సో దాంట్లో ఐమాక్స్ కూడా ఉంది. సో నేను అక్కడికి వెళ్తున్నాను. మనం ఎదురుగా చూస్తే షేక్ జాయద్ రోడ్ అంటారు. ఈ షేక్ జాయద్ రోడ్డు అబుదాబికి కనెక్ట్ అవుతుంది. వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రోడ్డు. అండ్ దీన్ని యాక్సెస్ చేయాలంటే అబుదాబికి కొన్ని టోల్ గేట్స్ అనేది ఉంటాయి. టోల్ గేట్స్ బదులు సాలిక్ అని ఉంటుంది. ఒకసారి ఎంటర్ అయితే 4 dirhams, అంటే రఫ్గా 80 rupees ఒకసారి ఎంటర్ అయితే. అట్లా ఈ రోడ్డు మీద మినిమం 3 ఉంటాయి అబుదాబి వెళ్ళే వరకు. చూడండి ఎంత బిజీగా ఉంది కదా రోడ్డు. ఇప్పుడు ఈ టోల్ గేట్స్ యాక్సెస్ కాకుండా నేను నార్మల్ రోడ్డుకి వెళ్ళాలి అంటే ఈయన ఒక 20-40 kilometers ఎక్స్ట్రా వస్తుందన్నమాట. దాంతోపాటు పెట్రోల్ కూడా అదే కాస్ట్ అవుతుంది. సో అందుకు కావాలనుకునే వాళ్ళు ఇట్లా రోడ్డు మీద యాక్సెస్ చేస్తారు షేక్ జాయద్ రోడ్డుకి. ఇది 6 lane రోడ్. ఇది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. దుబాయ్ మధ్యలో నుంచి వెళ్ళిపోతుంది. ఇది డైరెక్ట్గా అబుదాబికి కనెక్ట్ అవుతుంది. అండ్ ఇట్లా కూడా నేను చాలాసార్లు వెళ్ళాను అబుదాబికి. ఇప్పుడు ఇట్లనే మనము దీని మధ్యలో ఉన్న మనము మాల్ ఆఫ్ ఎమిరేట్స్కి మనం ఇక్కడ సైడ్కి వెళ్ళిపోతాము కొద్దిసేపట్లో. ఇప్పుడు మనం మాల్ ఆఫ్ ఎమిరేట్స్ లైన్లో ఉన్నాము. ఈ లైన్ మీదనే ఉంటే మనము మాల్ ఆఫ్ ఎమిరేట్స్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అండ్ దానికి తగినట్టుగా మాల్ ఆఫ్ ఎమిరేట్స్ అనే స్టేషన్ కూడా ఉంటుంది ఇక్కడ. ఈ స్టేషన్లో దిగితే, మెట్రో స్టేషన్లో దిగితే డైరెక్ట్గా వాకబుల్ డిస్టెన్స్ 2 minutes. మనము పార్కింగ్లోకి వచ్చేసాము. పార్కింగ్ పెట్టేసాను నేను. పార్కింగ్ పెట్టేసి అటువైపు వెళ్ళాలి. సి ఎంట్రన్స్ వెళ్ళాలి నేను. ఇదంతా పార్కింగ్. ఈ బిల్డింగ్ మల్టీ లెవెల్ పార్కింగ్ బిల్డింగ్ ఇది. అండ్ దీనికి దగ్గరగా ఎంట్రన్సెస్ ఉంటాయన్నమాట. నేను సి ఎంట్రన్సెస్ చూస్ చేసుకున్నాను. కొంచెం దగ్గర ఉంటుంది మూవీస్కి అని నడుచుకుంటూ వెళ్తున్నాను. అన్ని రకాల బ్రాండ్స్ కార్డ్స్ చూడొచ్చు మీరు ఇక్కడ. ఎన్ని రకాల బ్రాండ్స్ కావాలో ఉంటుంది చూడొచ్చు. ప్లస్ ఎలక్ట్రిక్ కార్స్ కోసము టెస్లా అండ్ కొన్ని ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయి కదా బ్రాండ్స్, వాళ్ళ కోసము ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్. అండ్ పర్ అవర్కి ఇంత అనేది ఉంటుంది. అంతా పార్కింగ్ ఇదంతా. నేను level 2లో పెట్టాను అన్నమాట. అండ్ ఎవరైనా పెద్దవాళ్ళు నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ కోసము ఇట్లా ఇక్కడ, ప్లస్ బేబీ వాళ్ళ కోసం కూడా బేబీ ట్రాలర్స్, వీల్ చైర్స్ అవైలబిలిటీ ఉంటాయి. మనం వెళ్ళిపోదాం లోపలికి. మూవీ నాది 1 o'clock అన్నమాట. నాది ఇప్పుడు టైము 12:30 పైన అయింది. సో అట్లా స్ట్రైట్గా వెళ్తే అక్కడ స్కీ దుబాయ్ అండ్ వోక్ సినిమాస్ అని రాసింటారు.
ఇది ఫిక్స్ బడ్స్ అని ఉంది. దీంట్లో అన్ని రకాలవి మొబైల్స్, వాచెస్, అన్ని రకాలవి సంబంధించినవి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేయించుకోవచ్చు. కానీ ప్రీమియం సర్వీస్ ఉంటుంది, ఎక్కువ కాస్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇట్లా కిందకి వెళ్తే మనము క్యారీ ఫోన్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ ప్రీమియం రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా దీన్ థాయ్ ఫంగ్, ఇది అథెంటిక్ చైనీస్ రెస్టారెంట్. నేను ఒకసారి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిన్నాను, చాలా బాగుంటుంది. అండ్ మనం వచ్చాము సినిమా థియేటర్ దగ్గరికి, వాక్ సినిమాస్. మనము ఇప్పుడు ఇలా వెళ్ళాలి, ఆల్రెడీ బ్రాండింగ్ ఇచ్చేశారు, మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రెకనింగ్ అని. అండ్ థియేటర్ క్యాఫే ఇది బాగుంటుంది, ప్రీమియంగా ఉంటుంది, అన్ని టేస్ట్ అండ్ క్వాలిటీస్ కూడా. థియేటర్ బై రాట్స్ కూడా అంటారు, లోపల థియేటర్ బై రాట్స్ కూడా ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన కెఫే ఇది. అండ్ లోపల ఇక్కడ ఎట్లుంటుందో స్టిచ్ లీలో అండ్ స్టిచ్. అండ్ థియేటర్ ఐమాక్స్ విత్ లేజర్, అక్కడ పోవాలి మనం. అండ్ పాప్కార్న్ చూడండి ఎంత పెద్ద పెట్టారా, ఎంత పెద్దది పాప్కార్న్. ఇక్కడ చిన్న రెస్టారెంట్ ఉంది. అండ్ ఐస్ క్రీమ్ సంబంధించినవి ఉన్నాయి, స్మూతీస్, మోచి. అండ్ మనం పోయేది మూవీ ఐమాక్స్ విత్ లేజర్, పైన థియేటర్ అన్నమాట. బాగుంది. నెక్స్ట్ ఇది బ్రాడ్ పిట్ది వస్తుంది సినిమా, F1 మూవీ. ఇది పైన థియేటర్ అనమాట. ఆ థియేటర్ సేమ్ ఐమాక్సే, దానికి సంబంధించినది ఉంటుంది. ఫుడ్ ఉంటుంది అన్నమాట ఎక్కువ. సో మనం మూవీలోకి వెళ్తున్నామా. ఇంత పెద్ద స్క్రీన్, నేను అక్కడ పైన ఉంది మాది మూవీ. ఇక్కడ أتشرف اليوم أن يكون جزء من المبادرة العالمية للمستشفى الأمريكي في دبي. هذه المبادرة اللي تهدف لإبراز ఇవి సపరేట్గా ఉన్నాయి కదా చైర్లు. انطلقت الحملة من لندن، باريس، أمستردام، زيورخ. రిక్లైనర్. It's time to live deeper. ఈ రెండు రోస్ రిక్లైనర్స్, To let every moment linger. మిగతావన్నీ కింద నార్మల్. Time to thrive in a place. ఇది 90 dirhams టికెట్. కానీ 90 అంటే ఆల్మోస్ట్ మన ఇండియన్ ప్రైస్ లో 2000 రూపీస్. And every breath stirs to the rhythm. ఈ మధ్యలో ఉన్నాయి A sanctuary 120 of dirhams. serenity and wellness. అంటే 3000 Where దగ్గర. calm floats with the breeze. రిక్లైనర్స్ ఇవి, మనం కాల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంత దూరం పెట్టుకోవచ్చు మనం కాళ్ళు, లేకపోతే కింద మనం కింద కంటే కిందకు వస్తుంది. బాగుంది కదా.
బాగుంది, మంచిగా ఉంది, కంఫర్ట్గా ఉంది తెలుసు. మస్తు అంటే మస్తు ఉంది. మీరు కూడా ఒకవేళ ఐమాక్స్ వచ్చారనుకోండి, ఇది టికెట్స్ బుక్ చేసుకోండి. సూపర్ అండ్ సూపర్ ఉంది. ఇది కొత్త థియేటర్ కదా, నిన్ననే ఓపెన్ అయింది యాక్చువల్లీ. ఇది ఈ రోజు మార్నింగ్ ఫస్ట్ షో. సినిమా అయిపోయింది. మా సీట్లు చూడండి ఎట్లున్నాయో, బాగా సీట్లు బాగున్నాయి. సినిమా కూడా బాగుంది. సినిమా అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు, మేము కూడా వెళ్ళిపోవాలి. ఇట్లా వెళ్ళాలి. ఎంత పెద్ద సీటింగ్ ఉంది చూడండి. పైన పార్ట్స్ ఉన్నాయి కదా, ఆ పార్ట్స్ సపరేట్గా విఐపి వాళ్ళ కోసం. అది 150-200 dirhams ఉంటుంది విత్ ఫుడ్. అదే థియేటర్ అని చూపించిందో వచ్చేటప్పుడు అక్కడ అనమాట ఆ సీటింగ్ ఉంటుంది పైన. అది నేను నార్మల్గా సీటింగ్ తీసుకున్నాను. నేను సినిమా అయిపోయింది, వెళ్తా ఉన్నాను. సినిమా అయిపోయింది, వెళ్తున్నాను. సినిమా చాలా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. అండ్ స్టంట్స్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అండ్ అంటే వెల్ నోన్ ఫర్ స్టంట్స్ కదా జాకీ చాన్. అండ్ వరల్డ్ #1 కేరీ బస్టన్ అనుకుంటా. గాడ్ ఫాదర్ అంటారు, గాడ్ ఫాదర్ ఆఫ్ స్టంట్స్ ఆయన కేరీ బస్టర్. సో నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ అనమాట కేరీ బస్టర్. దాని తర్వాత జాకీ చాన్, దాని తర్వాత మన టామ్ క్రూసే నాకు ఇష్టము. చాలా మంచిగా స్టంట్స్. టామ్ క్రూస్ పరిగెత్తేది బాగుంటుంది, రన్నింగ్. అండ్ అందరూ ఒక రకంగా రన్ చేస్తారు, టామ్ క్రూస్ ఒక రకంగా రన్నింగ్ ఉంటుంది. రన్నింగ్ చాలా బాగుంటుంది, ఫియరీ రన్నింగ్ అనమాట, చాలా ఫియర్స్గా ఉంటుంది. గిడ చూడు గ్రీన్ కలర్ ఉంది గార్డెన్. మనమైతే పోయి ఇట్లా కూర్చుంటుండే. ఈ దుబాయ్ కాబట్టి అందులో అడుగు పెడితే ఫైన్ వేస్తాడు 500. జస్ట్ చూడ్డానికి ఇంకా అవన్నీ జస్ట్ చూడ్డానికి డిజైన్స్ కి మాత్రమే. ఇప్పుడు నేను నిలబడి ఫోటో తీయాలన్నా కూడా నేను ఇప్పుడు ఆల్రెడీ లైన్ లో ఉన్నాను. ఈ ట్రాఫిక్ లో నేను ఎక్కడ దిగి నేను ఫోటోస్ తీసుకుంటాను ఇట్లాంటివి. ఆమె నడుచుకుంటూ వస్తుంది కదా, ఆమె కూడా దిగలేదు, ఎందుకంటే ఆ గార్డెన్ లో అడుగు పెడితే వాడు ఫైన్ వేస్తాడు. జస్ట్ ఊరికి కొన్ని చూడ్డానికి మాత్రమే. జస్ట్ ఊరికి దూరం నుంచి చూసి మనం సంతోషించాలా. ఇన్సూరెన్స్ మార్కెట్ ఉంది చూడు మన దగ్గర, పాలసీ బజార్ లాగా. పాలసీ బజార్ లాగా ఈ బ్రిడ్జ్ లేకుండే గిట్ నుంచి గిట్ నడిచేటోళ్ళకి కదా, నడిచేటోళ్ళకి బ్రిడ్జ్ ఎంత బాగా డిజైనింగ్ ఉందో. బస్ వేసిండు. అంటే ఇక్కడ అన్ని లేబర్వి అవి ఉంటాయి కదా ఉండనీకి హౌసెస్. ఇంకా ఇది వర్కింగ్ లో లేదనుకుంటది, ఇప్పుడిప్పుడే కడతారు. ఇక ఈ రైట్ సైడ్ అన్ని కార్వి కదా, సర్వీస్ సెంటర్ లైన్ గా. జర్మన్ ఎక్స్పర్ట్ కార్ మెయింటెనెన్స్, బాడీ షాప్ కూడా లైన్ ఉంటాయి, అన్ని రకరకాలు. ఇంకా ముందర నూన్ వేర్ హౌస్ ఉంటది. ఆడనా ముందా నూన్ వేర్ హౌస్. గిడ పక్కన పార్కింగ్ జోన్ ఉంది చూడు. గిదెంత తెలుసా ఇప్పుడు 6 dirhamలు గంటకి. ఇక్కడ సి అని ఉంది కదా, సి జోను 4 dirhamలు అనుకుంటా. ఏ బి జోను 6 dirhamలు. లేదు, గంటకి 4 dirhamలు ఇది. ఏ బి జోను 6 dirhamలు, సిడి 6 dirhamలు. ఎందుకు అంటే నాన్ ప్రైమ్ టైం అది కూడా. మళ్ళీ ప్రైమ్ టైం నాన్ ప్రైమ్ టైం. ఇప్పుడు ఎడిగిపోతున్నాం చైతన్య, సినిమా అయిపోయింది కదా చైతన్య. షాపింగ్, మా ఆయన కోసం షాపింగ్ పోతున్నాం ఇప్పుడు మేము. నా వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నేను ఇట్లాంటివి వీడియోస్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.